అంటే మీరన్నది కరెక్టే గావచ్చు. దిస్ ఎంటైర్ ఎక్సర్‌సైజ్ ప్రాబబుల్లీ పార్టీ అట్ ద సెంటర్ బీజేపీ అది ఎందుకు జేస్తుంది అనంటే తాను అధికారంలో ఉండనీకి. తాను అధికారంలో ఉండనీకి ఏ రకంగా అయితే ఇది జేస్తుందో దానికి సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీలు అదే రకంగా సరే కనీసము ప్రజల గురించి ఆలోచన జేయడము, ఈ యాంగిల్ అన్నటువంటిది కొద్దిసేపు పక్కకు బెడితే, వాళ్ళ కిందికి నీళ్లొస్తున్నాయి గాబట్టి, వాళ్ళన్నా ఈ విషయాలనేటివి అర్థం జేసుకొని, వాళ్ళు ఒక యునైటెడ్ అంటే మీరు జెప్పేంత ప్రాబ్లమ్ అంత సీరియస్‌గా ఉంది గాబట్టి, వీళ్ళందరూ గూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చి, దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరమైతే ఉంది గదండీ! అట్‌లీస్ట్ వాళ్ళ యాంగిల్ నుంచైనా గాని సరే. ఆ పని ఎందుకు ఎఫెక్టివ్‌గా జరగడం లేదు? ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వింటే మీరు. ఏంటంటే, ఇది డెమోక్రసీకి పొంచి ఉన్నటువంటి ముప్పు. పొంచి ఉన్నట్టు కాదు, జరుగుతున్నటువంటి ముప్పు. అంచేత మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని వీళ్ళని మనం అడిగి, వీళ్ళ నుంచి ఆ చర్య ఎందుకు ఆశించకూడదని చెప్పాను మీకు. ఎందుకంటే వాళ్ళే డెమోక్రటిక్ కాదు. ఇంటర్నల్‌గా వాళ్ళకి డెమోక్రసీ అనేది లేదు. లేదు కదా! నేననేది పవర్. వాళ్ళకి పవర్ గావాలి గాబట్టి. ఒక్క నిమిషం ఉండండి. అంచేత డెమోక్రసీని డిఫెండ్ చేయాలి అనేటువంటి ధ్యాస వారికి ఉండదు. ఒకటి. ఓకే. ఉండదు. ఉండదు. మీరన్నట్టు పవర్ కోసం అంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు వాడి మీద విసిగెత్తి నాకు ఓటేస్తారు, నా మీద విసిగెత్తి వాడికి ఓటేస్తారు. అవును. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం. అవును. అప్పుడు మనం పెట్టినట్టు లోపల పెట్టినటువంటి బట్టలు దులుపుకుని మళ్ళీ కండువాలు గిండులు వేసి వచ్చేసేయచ్చు అవును. అనుకుంటున్నారు తప్ప, ఇది మొత్తం ఆటనే మార్చేస్తోంది అనేటువంటి ధ్యాస. ఎందుకంటే వాళ్ళకి డెమోక్రసీ మీద శ్రద్ధ లేదు కాబట్టి, అంత లోతుగా ఆలోచించేటటువంటి ఆ రకమైనటువంటి దక్షత లేదు, ఆ రకమైన ధ్యాస లేదు. ఒకటి. రెండోది, వీరందరికీ ఇంకా ఈ ధ్యాస లేక, దీని మీద దృష్టి పెట్టక, వారికి అవగతం కానటువంటి విషయం కూడా ఉంది మురళి గారు. మనం కూడా ఇదేదో బీజేపీకి అనుకూలించేది అని అక్కడతో ఆగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ బీజేపీకి అనుకూలించవచ్చు, కానీ ఇంకొంచెం లోతుగా వెడితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఓటర్ అనేటువంటి వాళ్ళే ఒక మతానికి చెందినటువంటి వారు అని వచ్చిందంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ పార్టీ అయినా కూడా వీళ్ళ ఓటు కోసమే తంటలు పడాలి కదా. కరెక్ట్. అప్పుడు ప్రతి పార్టీ హిందూ పార్టీ అవుతుంది. గాట్ ఇట్. అంచేత ఇప్పుడే ఆ రకంగా హిందుత్వ పోకడలు పోవడానికి సెంట్రిస్ట్ పార్టీలు అనేటివి కూడా చాలా సందర్భాల్లో అవి దే ఆర్ మిమికింగ్ బీజేపీ. ఇవాళ మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాట్లాడినటువంటి వారు కూడా అవును ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మనకి మార్గదర్శకులుగా చూసుకోవాలంటున్నారు కదా. అంటే ఏ భాష మాట్లాడుతున్నారు? కరెక్ట్. నెమ్మదిగా ఈ గుడ్డన్ని కూడా నీడకు వచ్చేస్తాయి. ఎండలో నిలబడే ఎవరు? ఎండలో నిలబడడం ఏంటంటే, సామాన్యుల గురించి, దళితుల గురించి, ఆదివాసీల గురించి, మైనారిటీల గురించి, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అంటే ఎండలో నిలబడడం. కరెక్ట్. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఓటు లేదు కాబట్టి. ఎవరికి ఓటు ఉంది? వీళ్ళకి ఓటు ఉంది కాబట్టి వీళ్ళ గురించే మాట్లాడతారు. అంటే ప్రతి పార్టీ కూడా హిందూ పార్టీ అవ్వాలి అనేది లార్జర్ స్కీమ్ మురళి గారు. ఇది కేవలం ఇవాళ ఉపయోగపడచ్చు బీజేపీకి. కానీ ఉత్తరోత్తర ఏం జరుగుతుందంటే, అసలు ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ చూడండి. ఇజ్రాయెల్లో లిక్విడ్ పార్టీ కానీ, లేబర్ పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ అన్నీ కూడా ఒకటే మాట్లాడదు. ఎందుకంటే అక్కడ ఓటర్లు వాళ్లే, జ్యూసే ఓటర్స్ కాబట్టి వాళ్ళు గాజా గురించో, లేకపోతే పాలస్తీనా గురించో, లేకపోతే వెస్ట్ బ్యాంక్ గురించో, ఇంకో దాని గురించో మాట్లాడే అవకాశం లేదు కదా. లేదు. ఎందుకు లేదు? వీళ్ళే ఓటర్లు. అంటే ఒకటి ఓడచ్చు, ఒకటి ఎగ్గచ్చు, కానీ ఆ బేసిక్ స్ట్రక్చర్ మారదు కదా. రేపొద్దున్న బీజేపీ ఓడి ఇంకోళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, నాలుగోడు వచ్చినా, ఐదోడు వచ్చినా, ఆరోడు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వీళ్ళకే అడ్రస్ చేయాలి. మీ బస్తీకి, నా బస్తీకి వచ్చి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అంచేత దయచేసి మీరెవ్వరూ కూడా దీన్ని ఒక ఎన్నికలకు సంబంధించినటువంటిదే,
ఒక రాజకీయ పార్టీకి అనుకూలించేటటువంటిది. ఈ ఎన్నిక కాకపోతే వచ్చే ఎన్నికలో మేము నెగ్గుతాము, నెగ్గచ్చు. ఇదివరకు జరిగేది కదా! అవును. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. జరిగే అవకాశం ఉంది అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. హ్మ్. దీన్ని గనక మీరు ఆపకపోతే, ఈ ప్రక్రియ పూర్తయితే మీకు ఇజ్రాయెల్‌కి, భారతదేశానికి ఏమీ తేడా ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియా. హ్మ్. భారతదేశాన్ని ఇజ్రాయిలీకరణ చేయడమే ఇప్పుడు రాజకీయ పార్టీలకు అవి చేయడం లేదు. ఎందుకంటే ఇంటర్నల్ డెమోక్రసీనే వాటికి లేదు గాబట్టి, డెమోక్రసీ మీద కమిట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. రెండోది వాళ్ళు మీరు చెప్పినట్లాంటి పద్ధతుల్లో వాళ్ళు హిందూవైట్ కావడము అన్నటువంటి యాంగిల్ వైపు అంటే ఆ సబ్మిసివ్ దానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ 2 సెక్షన్‌లు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మిగిలిండేది పౌర సంఘాలు లేదా ప్రజలు. ఫైనల్‌గా ఏ కలామిటీ వచ్చినా గానీ సరే మనకున్నటువంటి నమ్మకం ఏమనంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు, చరిత్ర నిర్మాతలు అనేసి. ఇప్పుడు ప్రజల్ని ఇవి సఫిషియెంట్‌గా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల ప్రలోభాలతోటి కరప్ట్ చేసి పెట్టినాయి. డబ్బులు పంచడం దగ్గర నుంచి, కులాల గురించి మాట్లాడడం దగ్గర నుంచి, మతాల దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి మొత్తము టోటల్‌గా ఆ అంచుల వరకు తీసుకొని పోయినాయి. ఇప్పుడు ఆ రకమైనటువంటి ప్రజలతోటి ఈ సివిల్ సొసైటీసు ముఖ్యంగా ఉన్నటువంటి ఈ విషయాలు ముందుగానే పసిగట్టగలిగినటువంటి ఇంటెలిజెన్షియా అనేసి అనుకుందాం. అట్లాంటి మేధావి వర్గం అన్నటువంటిది ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఎప్పుడూ సొసైటీలో ఉంటారు కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటి పనేంటి? ఒకటి, ఇది ఎంత పెద్ద ప్రమాదమో చెప్పాలి నలుగురికి. నా అప్పీల్ ఒకటే మురళి గారు, మాట్లాడగలిగేటువంటి వాళ్ళు మాట్లాడాలి, రాయగలిగేటటువంటి వాళ్ళు రాయాలి, తిరగగలిగేటువంటి వాళ్ళు తిరగాలి, జనాన్ని సమీకరించగలిగేటువంటి వాళ్ళు సమీకరించాలి. ఇవేవి చేయడం కుదరకపోతే కనీసం చేసేటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. అది ధన రూపేణ, లేకపోతే కాస్త సదుపాయం చేయడం వల్లో, లేకపోతే ఏదో మీరు రాసినటువంటి దాన్ని పుస్తకం ప్రింట్ చేయడం వల్ల, లేదా మీరు మాట్లాడింది నలుగురికి పంపించడం ద్వారానో ఏదో రకంగా సాయం చేయాలి. అలా కూడా సాయం చేయడం కుదరటువంటి వాళ్ళు ఏ కారణం చేతనైనా ఉంటే కనీసం అలా చేసేటటువంటి వాళ్ళు భుజం తట్టి బాగా చేస్తూ చేయాలి, ప్రోత్సహించాలి. ఓకే. ఇది ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు ఒక ధ్యేయంగా పెట్టుకోవలసినటువంటి విషయం. ఇంకొక మాట కూడా చెప్పాలి. నేను ఈ మధ్య బాగా తిరుగుతున్నానండి, చాలా చోట్ల తిరుగుతున్నాను, చాలా చోట్ల మాట్లాడుతున్నాను. ఈ పౌర సమాజంలో సక్రియంగా ఉండేటటువంటి సంస్థలు చాలా ఉన్నాయి దేశంలో. అయితే వారందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం మీద, ఒక్కొక్క అంశం మీద పనిచేస్తూ ఉంటారు. కొంతమంది బాల కార్మికులు అంటారు, కొంతమంది సమాచార హక్కు చట్టం అంటారు, కొంతమంది విద్య అంటారు, కొంతమంది ఆడవారి గురించి అంటారు, కొంతమంది అక్షరాస్యత అంటారు, కొంతమంది పర్యావరణం అంటారు. రకరకాలుగా పనులు చేస్తున్నారు. నేను వారందరినీ కలిసి ఒకటి చెప్తాను, దయచేసి ఇవాళ మీరు చేసేటటువంటి పనంతా కూడా కాస్త పక్కన పెట్టండి కొన్నాళ్ళు, కొన్ని మాసాలు. దీని మీద దృష్టి కేంద్రీకరించండి. మీ సర్వశక్తులు కూడా సమీకృతం చేసి సర్వశక్తులు వడ్డండి దీని మీద. ఎందుకంటే మీరు వచ్చే 4-5 నెలల్లో, 6 నెలల్లో గనక దీన్ని ఆపకపోతే, మీరు ఇప్పుడు చేస్తున్నారే పిల్లల గురించి, చదువు గురించి, సమాచారం గురించి, పర్యావరణం గురించి, మహిళల గురించి, మరో దాని గురించి వాటికి అసలు తావే ఉండదు ఈ దేశంలో. అంచేత దయచేసి అవన్నీ కాసేపు పక్కన పెట్టి, ఒడ్డు మీద పెట్టి, ముందు ఇందులోకి దిగండి, ఇది చెయ్యండి. ఆ తర్వాతే బతుకుంటే బలుసాకు తెలుసంటానే, అట్లాగే మనం కనుక ఈ దేశం కనుక మనం కాపాడుకోగలిగితే, ఈ ఎస్ఐఆర్ని అడ్డుకోగలిగితే, ఈ సమాజంలో వాడు తీసుకొస్తున్నటువంటి పరివర్తన పూర్తిగా దీన్ని అడ్డుకుని
మనం ఇప్పటివరకు అనుకున్నటువంటి జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సెక్యులరిజం, డెమోక్రసీ, ఈ ఈ మౌలికమైన విలువలు కొన్ని ఉన్నాయి మనకి. అవును. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు. అవును. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు ఎక్కడి నుంచో కాపీ కొట్టుకు రాలా. మనం మనం మన సుదీర్ఘకాలం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలోంచి పుట్టుకొచ్చినటువంటి విలువలవి. అవును. వాటిని మనం కాపాడుకోకపోతే మీరు సమాచార చట్టం, లేకపోతే మహిళలు, లేకపోతే మరొకటి పర్యావరణం మర్చిపోండి. ఇంకోటి ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా ఇలాగా, ఉమ్. మీరు ఈ వీడియో పెడతారు, కొన్నాళ్ళ పొద్దు సాధ్యం అనుకుంటున్నారా? అంటే మీకు ఎలా ఉంటుందంటే మురళి గారు, నేను ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తున్నాను. ఎక్కడ అంతా ఆఫ్రికాలో జరుగుతుందండి, ఎక్కడో జరుగుతుందండి, ఇక్కడ జరుగుతుందండి, అక్కడ జరుగుతుందండి, మనకు జరగదండి అనేటటువంటి ఒక కాంప్లసెన్సీ అంటారు చూడండి, ఉదాసీనత అది ఉంది. అది ముందు వదిలించుకోవాలి. ముందు వదిలించుకోవాల్సినటువంటిది ఉదాసీనత. మనకి జరగదు, ఎక్కడో జరుగుతుంది అనేది కాదు. సార్ నేను కూడా మా ఊళ్ళో నా చిన్నప్పుడు మా క్లాస్మేట్ వాళ్ళ నాన్న పోయేవాడండి, వాళ్ళ తాతయ్య పోయేవాడు, వాళ్ళ అమ్మమ్మ పోయేది, వాళ్ళ మామయ్య పోయేవాడు. వాడెవడో నాన్న పోతాడు, వాడెవడో అమ్మ పోతుంది, వాడెవడో అమ్మమ్మ పోతుంది, వాడెవడో మామయ్య పోతాడు. మా అమ్మ, మా నాన్న, మా మామయ్య పోడు అనుకునేవాడిని పోయే వరకు. అంచేత ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా జరుగుతుంది. ఇది ఎక్కడో ఆఫ్రికాలో జరుగుతుంది, నైజీరియాలో జరుగుతుంది, రువాండాలో జరుగుతుంది, నగోర్నో కరబాక్లో జరుగుతుంది, హంగరీలో జరుగుతుంది, నాకు జరగదు అనుకోవడం లేదు. మనకు కూడా జరుగుతోంది, మన కళ్ళెదురుకుండా జరుగుతుంది. కళ్ళు తెచ్చి చూడాలి. ఒకటి. ఇంకొక పెద్ద అడ్డంకి ఒకటి నేను చూస్తానండి, ఇది కూడా మనం కాస్త దీన్ని కూడా డిస్కస్ చేసి చెప్పాలి. ఏంటంటే నేను వెళ్ళి మాట్లాడినంత అయిన తర్వాత, ఏమండి అది అలా చేసుంటే బాగుండేదండి, వీళ్ళు ఇలా చేస్తుంటే బాగుండేది. నేను నమస్కారం పెట్టి ఒకటే చెప్తున్నాను మోడీ గారు, మీరు ప్రేక్షకుల్లాగా ప్రవర్తించడం మానేయండి. ఇప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కాసేపు పాప్కార్న్ తెచ్చుకుంటాం, కూర్చుంటాం, చూస్తుంటాం. చూసి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకటి దిగుతాడు, ఒకడు ఓడతాడు. అప్పుడు మనం ఏమంటామంటే, అసలు బౌలింగ్ కరెక్ట్గా లేదండి, వాళ్ళు కరెక్ట్గా బౌల్ చేసి ఉండాల్సింది. అవును, ఇది స్లో పిచ్ కదా, వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ పట్టుకొచ్చారంటే స్పిన్నర్స్ పట్టురావాలి కదా. అయినా ఓపెనింగ్ అతనితో చేయించకూడదండి, ఎతనితో చేస్తే అది మీకు నాకు సంబంధం లేనటువంటి ఆట. కరెక్ట్. ఇది అది కాదు. గ్యాలరీస్ లో ఉండి చూస్తున్నటువంటి ఆట అది. అది కాదు. ఇది మనకి సంబంధించినటువంటిది, మన జీవితాలని, మన భవిష్యత్తుని నిర్దేశించేటటువంటిది, మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించేటువంటిది, మన దేశం ఎలా ఉంటుందో దాని స్వరూపం ఏంటో నిర్దేశించేటువంటిది. ఇందులో మనం ఆటగాళ్ళం, మనం ప్రేక్షకులం కాదు. కరెక్ట్. దయచేసి ఆ స్పెక్టేటర్ మెంటాలిటీని ఆపండి. ఇది నేను చేసేటువంటి ఇంకొక అప్పీల్ అండి.